తెలంగాణలో శీతాకాల సమావేశాలకు వేలాయి. అయితే డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరితో కలిసి భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న సమస్యల గురించి, రైతాంగ సమస్యల గురించి, అంటే కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించి వీటిపై ఖచ్చితంగా మాట్లాడాలని, ఇక అదే విధంగా ఇటు తెలంగాణలో ఏవైతే పథకాల విషయంలో గానీ, హామీల విషయంలో గానీ వీటన్నిటి గురించి ఇటు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మాట్లాడాలని రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఇక ఈ అంశాలన్నిటికి సంబంధించి మంత్రులు కూడా ఈ అంశాలన్నిటిపై ఖచ్చితంగా మాట్లాడాలని దానికి మంత్రులు కూడా అంగీకరించారు. ఇక అదే విధంగా తెలంగాణలో ఇటు నీళ్లకు సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాజెక్టులన్నిటిని ఏ విధంగా ముగించాలి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇటు కేంద్రం నుంచి నిధులను ఏ విధంగా తెచ్చుకోవాలి, అయితే తెలంగాణ అంశానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో కానీ చాలా జాప్యంగా వ్యవహరిస్తున్నట్టు, ఇటు ముఖ్యంగా ఏపీకి సంబంధించి నీళ్ల జలాలు ఏవైతే ఉన్నాయో ఇటు కృష్ణా జలాలను కానీ గోదావరి జలాలను కానీ ఏపీ వాళ్ళే తన్నుకుపోతున్నారు. ఈ అంశంపై కూడా ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఇక మంత్రులు కూడా మాట్లాడుతూ ఈ అంశాలపై మాత్రమే కాకుండా ఇటు తెలంగాణలో ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ పథకాల విషయంలో గానీ, అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, పథకాలు వీటన్నిటి విషయంపై కూడా చర్చించాలని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చర్చించారు. అయితే ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో గెలవడం కానీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ తన హవా చూపించినప్పటికీ తర్వాత 2 విడతల్లో అమాంతం పడిపోయింది. ఇక దానికి సంబంధించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వెనుకంజలో ఉందనే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఇటు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరిలోగా ఆ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని, ఆ తర్వాత 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఆ రిజర్వేషన్ అంశంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారట. ఇక ఇప్పటి వరకు ఇటు రాజకీయ పరంగా యాక్టివ్ గా లేని కేసీఆర్ పై కూడా వీళ్ళు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశాలకైనా, ఈ అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారా లేదా అనే దానిపై కూడా చర్చించారట. అయితే గతంలోనే ఇటు కేసీఆర్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయిన నేపథ్యంలో ఆయన గురించి మాట్లాడుతూ, మీరు బహిరంగ సభల్లో కాదు మాట్లాడేది, ముందుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించండి, మీరు ఏం మాట్లాడినా కూడా వాటికి మేము అంగీకరిస్తాము, వాటికి మేము సమాధానం చెప్తామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష స్థానంలో మీరు ప్రశ్నిస్తే అధికార పక్షంలో మేముండి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తామని, గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి, చేసిన అప్పుల గురించి, వీటన్నిటి గురించి ఈ చిట్టానంతా మేము బయట పెడతాము, వీటన్నిటికీ మీరు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇక మరి వేచి చూడాలి, ఇటు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఈసారైనా వస్తారా, లేదంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మాత్రమే వచ్చి ఇటు అధికార పార్టీకి బుద్ధి చెప్తారా, లేకుంటే ఎలా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనేది వేచి చూడాలి.